టూరిజం బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముందే మీరందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకొని ఆడపడుచులు కూర్చొని మాట్లాడి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచే శుభారంభం చేసుకున్నారు. అక్కడికి ఇక్కడ వచ్చి మనం సమావేశం కూడా పెట్టుకుంటున్న సందర్భంగా మరి మీ అందరికీ కూడా నమస్కారం. సో చాలా సంతోషం ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఈ ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ప్రభుత్వం గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒక పక్క సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, మరి అట్లే ఇంద్రమ్మ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గత 10 ఏళ్ళు పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందిన కార్యక్రమాలన్నీ రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయలేకుండా చేయని అసమర్థుల వల్ల అయితే ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు చూస్తున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 22,000 కోట్లతోటి రుణమాఫీ. మరి ఎక్కడన్నా కొన్ని కారణాలు 2 లక్షల వరకు మనం 2 లక్షల కార్యక్రమాలకు కొంత ఇబ్బంది అయినవచ్చు, ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ అక్కడక్కడ ఉండొచ్చు, ఉన్న వాళ్ళ గొంతు బయటికి పడుతుంది. బట్ దాదాపు ఏదైనా 3-4 ఉంటుంది తప్పితే దాదాపుగా 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది. ఈరోజు పద్మశాలిలకు కూడా నేతలకు కూడా రుణమాఫీ పైసలు వచ్చి ఇక్కడ పడ్డాయి, బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయి 30 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగారు రుణమాఫీ ఎంత ఉన్నాయని అడిగితే 30 కోట్లు అన్నారు. 30 కోట్లు ఆయన శాంక్షన్ చేసి ఈ రోజు చూస్తే 30 కాదు ఇంకా 15 కోట్లు ఉన్నాయని మళ్ళా ప్రభుత్వం అనేక 10 డైరెక్షన్లలో వాళ్ళు ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి. సో దానికి కూడా 15 కోట్లు కూడా వచ్చినాకనే అన్ని చేయాలనే ఒక ఆలోచన. లేదంటే ముందే చేస్తామా, కొంచెం చేస్తామా. అయితే మొన్న తెలుసుకున్నది కూడా ఏంటంటే బ్యాంక్స్ రుణమాఫీ ఇట్లా బ్యాంక్స్ అయితే మొత్తం పూర్తిగా కొంత చేయలేదు. ఈరోజు ఎస్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఇంకా కొన్ని బ్యాంకులు ఇక మరి 1000 మంది ఉంటే 100 మందికి వచ్చి 900 మంది కాకుండా ఇబ్బంది. సో అన్ని బ్యాంక్స్ క్లియరెన్స్ కూడా చేసి ఆ మేడం కూడా శైలజారామయ్య గారు మొన్న అసెంబ్లీలో కూడా మన తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడి ఇవన్నీ బ్యాంక్స్ క్లియరెన్స్ కావాలి. శైలజారామయ్య గారితో మంత్రి గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏంటో మరి సంగతి అని చెప్పి దాని మీద మాట్లాడారు క్లారిటీ. మరి అంతకుముందు ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసిందా? చేయలే కదా. వేతనాల రుణమాఫీ చేయలేదు, వేతనాల రుణమాఫీ చేసుకుంటాం. అనేక సంక్షేమ మిగతా కార్యక్రమాలు కూడా ట్రిప్ స్కీమ్ కింద పైసలు వచ్చి ఒక్క పోచం పెంచితే 30 కోట్లు వచ్చినాయి. మొత్తం 90 కోట్లు యాదానికి వస్తే ఒక పోచం పెంచితే 30 కోట్లు వచ్చినాయి. సో ఆ స్థాయిలో మనకు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రైతులకు జరుగుతుంది. మన పోచంపల్లికి సంబంధించి హెచ్ఎండే నిధుల ద్వారా 7.5 కోట్లు ఒక పోచంపల్లి మున్సిపాలిటీకి, మండలానికి 9 కోట్లు, ఈ మున్సిపాలిటీకి 7.5 కోట్లు, మినీ ట్యాంక్ బండ్కు 9.5 కోట్లు, అట్లనే మొన్న వల్ల 15 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా పురపాలక శాఖ ద్వారా, అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు వచ్చినాయి. థ్రిఫ్ట్ అది అట్లనే అమృత్ స్కీమ్ కింద ట్యాంక్ కూడా వెళ్తున్నాం. ఎందుకంటే మనకు మంచినీళ్ళు కూడా వస్తాయి పూర్తి స్థాయిలో. మనకు 100 లీటర్లకు 40 లీటర్లే వస్తుంది. 100 లీటర్లు రావాలంటే దానికి సంబంధించిన ట్యాంక్ ఉండాలి, దానికి సంబంధించిన సోర్స్ నుంచి లైట్స్ కూడా రావాలి. దాని మీద కూడా పనిచేస్తున్నాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా చేస్తాం. వీలైనన్ని గ్రామాలు గోదావరి స్కీమ్ ద్వారా వస్తాయి, కానీ ఇక్కడ కృష్ణా నుంచి వస్తాయి. అవి కూడా పైప్ లైన్స్ 210 కోట్లతోటి అక్కడ లైట్స్ కూడా అవుతున్నాయి. ఇది కొండపోచమ్మ నుంచి భూమికి సైడ్ అవుతున్నాయి. అవన్నీ అయితే మనకు 100% నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ బోర్లు వేసి బోర్లన్నీ తెచ్చి ఈ వాటర్ ట్యాంకులలో మంచినీళ్ళ కలిపి కలుషితం చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చేసిన మిషన్ భగీరథ ఎట్లుందంటే సరిపోవి బోర్ నీళ్ళు వేయాలి. మనకు మూసి పరివాహక ప్రాంతం ఆ కలుషితమైన నీళ్ళు తీసుకొచ్చి ఆ ట్యాంకులలో కలుపుతాయి. ఏమంటారు అది ఆ తీర్థంలో బూర్లు కలిపినట్టు. సో అట్లాంటి పరిస్థితి ఈరోజు అవన్నీ కూడా బయటపడి ఈరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుంది. మనకు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్న మనకు సంబంధించిన రోడ్లు కూడా ఈరోజు మనకు ఈ జూలూరు బ్రిడ్జ్ మీద దాని వెంబడే పడుతున్నాం. ఒక పర్టికులర్ శాఖ లేనప్పుడు ఆ వేరే శాఖ ద్వారా అది క్యాన్సిల్ చేయాలంటే కూడా 4 నెలలకే తిరుగుతుంది. అది క్యాన్సిల్ అయితే హెచ్ఎండి నుంచి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. జూలూరు బ్రిడ్జ్ ఖచ్చితంగా చేసుకుంటాము. అట్లే జంపల్లి ఇంద్రియాల బ్రిడ్జ్ ఖచ్చితంగా చేసుకుంటాము. శివారెడ్డిగూడెం సూర్యాపల్లి బ్రిడ్జ్ చేస్తాము. శివారెడ్డిగూడెం రెడ్డినగర్ బ్రిడ్జ్ అవుతుంది. అట్లే పెదగూడెం జూలూరు రోడ్ అయింది. అట్లే దేశ్ముఖ్ పిలాయిపల్లి రోడ్ కూడా చేసుకున్నాము. 15 ఏళ్ళు కాలే మనం చేసుకున్నాం. సో ఇవన్నీ
ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లే ముక్తాపూర్ నుంచి రేవంతపల్లి ముక్తాపూర్ మీదుగా అక్కడ ఏది గోసుకొండ మీదకి వెళ్ళి బట్టుగూడెం వరకు కూడా రోడ్డు శాంక్షన్ తొందరగా నిర్మించుకుంటాం. అటు నారాయణగిరి రంగంవారి కూడా మీదకి వెళ్ళి అటు అది దేశముఖ్ రోడ్డు అది కూడా చేసుకుంటాం. పోచంపల్లికి వెళ్ళి హైదరాబాద్ 7 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద మనం దృష్టి సారించడం. అట్లే ఇంద్రాయలకి కూడా రోడ్డు కూడా చేసుకుంటాం. ఇది మన రేవంతపల్లి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో సేరిల్ల రోడ్డు కావాలి, మన కాంట్రాక్టర్ పట్టిలో కంప్లీట్ చేయాలి. సరే కొంత నిధుల రూపం కూడా ఉంటుంది. నిధులు కూడా సమకూర్చుకోవాలి, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఇన్ని జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఒక మంచి పాలన, ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో ఈరోజు దేశంలోనే ఒక గొప్ప స్థాయికి ఎదిగిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్ అంటే ఏ రాష్ట్రం పెట్టదు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్టర్లు తీసుకొచ్చే లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టే కార్యక్రమం. ఒక ఫ్యూచర్ సిటీ, ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా, మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్టళ్లలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్లలో 40% మెస్ ఛార్జ్ ఎవరు అడగకుండా మెస్ ఛార్జ్ వచ్చి మన పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్పోర్ట్స్లో కూడా గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి. ఆ స్థాయిలో ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలనే ఆలోచన తోటి, ఒక సమగ్రమైన ఆలోచనతోటి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వంలో మనకు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పురపాలక శాఖ కూడా ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భువనగిరిలో ఎమ్మెల్యే 40 ఏళ్ల నుంచి గెలవలే. మీరందరి కష్టం వల్ల అందరం కష్టపడి రాజు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అన్ని విభాగాలు, యూత్ కాంగ్రెస్ కానీ ఎన్నో వచ్చిన మరి మీరు సాధించుకున్న ఎమ్మెల్యే పక్కుండు, ఆడ ముఖ్యమంత్రి ఉండు, ఎంపీ ఉండు. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీ కూడా మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ చైర్మన్ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి మున్సిపాలిటీ కూడా మన నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ. భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ ఉండాలి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్. ఈరోజు ఎందుకంటే ఈరోజు అందరూ చూస్తున్నారు భువనగిరి ఏం జరుగుతుంది. భువనగిరి అంటే చిన్న మున్సిపాలిటీ కాదు, భువనగిరి అంటే ఒక పెద్ద మున్సిపాలిటీ. మొదలు ఉద్భవించిన మున్సిపాలిటీలలో భువనగిరి మున్సిపాలిటీ 1952 పోచంపల్లి అంటే ఒక హెరిటేజ్ విలేజ్, హెరిటేజ్ మున్సిపాలిటీ, యునెస్కో గుర్తించినటువంటి విలేజ్, చేనేతలకు ప్రసిద్ధి, రైతన్నలకు కూడా, రైతన్నలు కానీ నేతన్నలకు నెలవు ఎక్కువ గుడ్లు వండేది ఇక్కడ, ఎక్కువ పట్టు చీరలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలు చేసేది ఇక్కడ. మరి ఇది మిస్ వరల్డ్ కూడా కాంపిటీషన్ ఇక్కడే పెట్టింది. ఏడు వచ్చి ఇప్పుడు మనం నిలబడ్డ దగ్గరనే ఈ టూరిజం బిల్డింగ్లే ఇక్కడ కూడా మోడల్స్ ఏమంటారు వాక్ కూడా మిస్ వరల్డ్ వాక్ కూడా ఇక్కడ చేసినారు. అంటే ఎందుకు వచ్చి ఒకటే రారు కదా, అంటే అంత ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, భువనగిరి 2 కూడా ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి కాదు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడే కాదు, ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ కార్యకర్త కిందున్న కార్యకర్త కూడా చూస్తున్నాడు పోచంపల్లి కైవసం చేసుకుంటున్నావా లేదా. ఒక కార్యకర్త గౌరవం, ఒక నాయకుడి గౌరవం, అక్కడ ముఖ్యమంత్రి గారి గౌరవం కాపాడాలంటే అత్యధిక మున్సిపాలిటీకి గెలవాలి. అత్యధిక మున్సిపాలిటీకి గెలిస్తే మన బలం తగ్గలే, మన బలం పెరుగుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు మన గ్రాఫ్ పెరుగుతుంది, గ్రామ పంచాయతీలను పెరిగింది, ఇంకా మున్సిపాలిటీలో ఇంకా పెరుగుతుంది. మరి ఈ స్థాయిలో పెరుగుకుంటూ పోతాం. మళ్ళా 5 ఏళ్ళు కూడా మనమే అని ఏమంటుండు. ఇక మొన్న క్వార్టర్ ఫైనల్ అంటే వాళ్ళకి చాలా బాగా వచ్చినాయి. ఇక సెమీఫైనల్లో ఈ మున్సిపాలిటీ అంటే ఇంకా బాగా వస్తాయి, ఇక మళ్ళీసారి మనది అంటే మొత్తం రాష్ట్రాన్ని ముంచి ఆర్థిక వినాశనం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి అడ్డగోలు పనులు చేసి ఏ పని చేసినా బిల్లులు ఇవ్వకుండా, సర్పంచులకు మున్సిపాలిటీల నిధులు ఇవ్వకుండా, ఇప్పుడే తడక వెంకటేశ్వర అంటారు ఎప్పుడైనా వచ్చినాయి నిధులు. ఇది మొదటి సంవత్సరం అయితే మనం పరిపాలన చక్కదిద్దుకోవడానికి సరిపోతుంది. ఓలికాయలు అప్పులు చేసిపోయాడు, అయినా కూడా ఎన్ని నిధులు వచ్చినాయంటే ఇప్పుడు ఒక్కొక్క ఊరి, ఒక జూలూరు గ్రామంలో 1,60,00,000 పెట్టినట్టు అన్ని నిధులు కట్టారు. 1,60,00,000